నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 14, 15, 16 తారీఖులో వృషభ రాశి వారికి మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. ఈరోజు ఈ వీడియోలో అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజున అయితే మీ శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజు గారు. గుప్తనిధులు కలలోకి వస్తున్నాయా? మీ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయా? మీరు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరిని సంప్రదించినా మీ పని జరగడం లేదా? ఇక చింతించకండి. నాగబంధన, నల్లబంధన, ఆత్మబంధన చేసి అఘోరాలతోటి, నాగసాధువులతోటి అంజనం ద్వారాగా చూసి గుప్తనిధులను గుర్తించి వాటికి శాంతి పూజలు చేయబడును. ఎలాంటి గుప్తనిధులైనా సరే హోమాలు, పూజలు చేసి వాటిని గుర్తించి పరిష్కారం చేయబడును. మీ పని తప్పకుండా జరగాలంటే వెంటనే మా ఫోన్ నెంబర్ 8125199068కి సంప్రదించండి. పెద్ద మార్పు రాబోతుంది. ఈ రోజు రాత్రిలోపు మీ జీవితంలో అద్భుతమైన మార్పులని మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా, కెరియర్ పరంగా మీరు ఊహించినటువంటి మార్పులు చూడబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో దాకా మీకు అందుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృషభ రాశి వారికి ఈ రోజున అయితే మీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. రాత్రిలోపు మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ యొక్క ఆలోచనలో ఒక పెద్ద మార్పు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా మీ మనసు బాధ పెట్టినటువంటి విషయం నుంచి మీరు బయటపడే సమయం ఈరోజు దగ్గర పడుతుంది. మీ యొక్క విలువను గుర్తించని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు. మీరు చేసిన మంచి గుర్తు చేసుకొని పరిస్థితులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు కూడా ఇప్పటి నుంచి మీ యొక్క సలహాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ రోజున అయితే సాధారణమైన సమయం కాదు, ఇది మీ అదృష్టాన్ని మెల్లగా మేలుకొల్పే సమయం వచ్చింది. ముఖ్యంగా మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభం అవుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు మీకు దగ్గర అవుతుంది. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించి శుభవార్త కావచ్చు, మరికొంతమందికి ఇది డబ్బు సమస్య నుండి బయటపడే అవకాశం కావచ్చు. కొంతమందికి కుటుంబంలో ఉన్న ఒక పెద్ద టెన్షన్ తగ్గిపోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి ఇప్పుడు తగ్గడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు ఆనందం కలిగించే వార్త రాత్రిలోపు మీరు వినే అవకాశం బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతకాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. మీరు ఇది కాదు, జరగదు అని అనుకున్న పని కూడా ఇప్పుడు జరుగుతుంది. చాలామంది వృషభ రాశి వారు గతంలో ఎవరికో సహాయం చేసి ఉంటారు, కానీ ఈ సమయంలో మీకు తిరిగి ఏమీ రాలేదు. ఇప్పుడు అదే మంచితనం మీకు తిరిగి ఫలితంగా ప్రారంభం రావడం అయితే మొదలు అవుతుంది. కొంతమందికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సమయం ఈరోజు కనిపిస్తుంది. మరికొంతమందికి కొత్త ఆదాయ ప్రారంభం అవుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడడం మొదలు అవుతుంది. పెళ్లి ఆలస్యమైన వారికి కూడా ఈ సమయంలో మంచి సంబంధం వచ్చే సూచన కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజున అయితే మీరు ఆశించిన చోట నుండి సమాచారం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ జీవితంలో మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాట అనేది మీ మాట వల్ల ఒక అవకాశం మీ జీవితంలో రావచ్చు. ఈ సమయంలో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి.
కొంతమందికి మీ విషయాలను చూసి అసూయపడి మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా ఉంటే పరమేశ్వరుని కృప మీ మీద బలంగా పనిచేస్తుంది. ఈ సమయంలో ఉదయం లేవగానే మీకు పరమేశ్వరుని పేరు చెప్పి ప్రారంభం చేస్తే రోజంతా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని పెద్ద శుభవార్త రాత్రిలోపు వింటారు. ముఖ్యంగా మీ జీవితంలో ఒక గొప్ప ఆశ కూడా ఆ వార్తతో వస్తుంది అని గ్రహాల స్థితిగతుల వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఈ రోజున అయితే మీ జీవితంలో మంచి ప్రత్యేకమైన రోజుగా ఉండబోతుంది. ముఖ్యంగా బుధుడు మీ రాశి వారిపై శుభ ప్రారంభాన్ని చూపించబోతున్నాడు. మీ యొక్క తెలివితేటలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార నిర్ణయాలు శక్తి ఈ సమయంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిని కలిగి ఉంటాయి. ఈ రోజున కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మీకు సృష్టితో వస్తుంది. మీరు ఏం చెయ్యాలి, ఎవరితో ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్నది అర్థమవుతుంది. గురువు వల్ల ఈ సమయంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆనందం వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే మీకు దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ దగ్గర అవుతారు. గత కొంతకాలంగా మీ యొక్క బంధువులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు అపార్థాలు సమస్యలు తొలగిపోతాయి. బంధువులు అయితే ఈ సమయంలో దగ్గర అవుతారు. కొంతకాలంగా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజున శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి ఉన్న చివరికి అదే మీకు మంచి ఫలితాలని అందిస్తుంది. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీపై ఉన్న అపోహలు తొలగిపోయి మీ యొక్క నిజాయితీని గుర్తించి పరిస్థితులు వస్తాయి. ఈ సమయంలో మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని